అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మీరందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మరొక రీతిగా మనకి యొక్క పునరుద్ధాన ఆదివారాన్ని దయచేసిన విధానాన్ని బట్టి ఆ దేవుడికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా పోయిన వారం మనం ప్రారంభించాము. ఈ ప్రారంభంలోనే ఈ యొక్క గచ్చిబౌలి యొక్క ప్రాంతంలో ఎంతోమంది మీరు ఆదరిస్తూ ద లోకల్ చర్చ్ మినిస్ట్రీని ముందుకు తీసుకెళ్లే విధానం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకనగా పోయిన వారం మనం స్టార్ట్ చేసి చూస్తే ఆ లైవ్లో కానీ ఆ షేర్లో కానీ ఆ యూట్యూబ్లో చాలా మంది చాలా ఆదరిస్తూ ఈ యొక్క లోకల్ మినిస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ డానియల్ అయ్య గారికి మరియు పాస్టర్ గారి రేణక్క గారికి నా నిండుపూర్వక వందనాలు. ఇదే రీతిగా మీరు ఈ యొక్క లోకల్ చర్చ్ మినిస్ట్రీని ముందుకు కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా మీకు తెలియకుండానే దేవుడి యొక్క పరిచర్యలో పాల్గొంటున్నారు. అలా షేర్ చేయడం ద్వారా కానీ ఆ వాక్యం వింటుండడం ద్వారా కానీ దేవుడి యొక్క మాటలు మీరు ఇతరులకి అందజేస్తున్నారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సాయంత్రపు కాలపు ఆదివారపు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపానిధి, నీకు స్తోత్రాలు. గడిచిన వారం నుంచి యొక్క వారం వరకు నీ యొక్క సజీవ రెక్కల కింద భద్రపాచి కాచి కాపాడే విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, ఈ యొక్క ఆదివారపు సాయంకాలపు ఆరాధనలో ప్రభువా ఇక్కడ పాటలు పాడుచున్న బిడ్డల స్వరాలు ముట్టండి. వాక్యాన్ని మాకు అందజేస్తున్న ఈ యొక్క దాసుని పరిశుద్ధాత్మతో అభిషేకించండి. ప్రతి ఒక్క మాట ప్రభువా ఆ హృదయంలో తాకి ప్రభువా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రభువా అందరి జనాంగాన్ని ప్రభు వెళ్ళేటప్పుడు పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ నింపి వారిని పంపించగలని ప్రార్థిస్తున్నాను. ప్రభు యొక్క ఆదివారపు ఆరాధనలో ప్రభు ప్రారంభిస్తుండగా సాతాను ఎటువంటి ప్రభావాలు లేకుండా ప్రభు వాతావరణాన్ని అనుకూలించండి. ప్రభు కరెంటు విషయంలోనూ మైక్ విషయంలోనూ ఎటువంటి మ్యూజిక్ సిస్టమ్ విషయంలోనూ మాకు ఎటువంటి ఆటంకులు రాకుండా ప్రభు ఈ ఆరాధన సైక్యంగా జరుగులాగున ఈ ఆరాధన ద్వారా కేవలం మీరే మహిమ పొందులాగున ఈ ఆరాధన జరిగించగలరని మన నజరేయుడైన యేసుక్రీస్తు అనే పరిశుద్ధాత్మ దేవుని నామమున బ్రతిమాలి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నైస్ టు సీ యూ టుడే ఈవినింగ్ అట్ గచ్చిబౌలి. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ అవర్ చర్చ్ మినిస్ట్రీ. ఇప్పుడు ఈ సమయంలో మరి ఒక పాట పాడుకున్నామండి. అందరికి వచ్చిన పాటే, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఈ పాట పాడుతుండగా దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ మరి ఈ యొక్క మినిస్ట్రీస్ని బలపరుస్తూ ఎంకరేజ్ చేసినప్పుడు నేను అందరూ కూడా ప్రత్యేక వందనాలు. కలిసి పాడదామండి ఈ యొక్క పాట. హల్లెలూయా. ఆమేన్. దేవుడు
నిన్ను నమ్మినట్లు నేను చక్కపడతాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు, దేవుడు జరిగించబోతున్నటువంటి నూతనమైనటువంటి కార్యాలు అందుకోబోతున్నాం. విశ్వసించే వారందరూ కూడా ఈ యొక్క పాట హృదయపూర్వకంగా పాడాలని మనం చేస్తున్నాం. ఆరాధించగలేను ఉండలేనయ్యా
నా హృదయము నీతో అంది, నీతో వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీతో వేరై మనలేనని. అతిశయించెదను నిత్యము నిన్నే కలిగినందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొక పాట పాడుచు చక్కగా దేవుని ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొడుతూ మన స్వరాలు విప్పుతూ దేవునికి మన పాట ద్వారాగా ఆయన మహిమని కనపరిచే విధంగా అందరూ చప్పట్లు కొడుతూ అందరం కలిసి పాట పాడుకుందాం. అందరికీ వచ్చిన పాటే. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. చప్పట్లు కూడా ఆయన పరిచర్యను మనం అందరం తొడుగు తెచ్చేలాగున మన గొంతులు ఎత్తు పాడుచు స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలోనే
హృదయ సీమ అని స్తోత్రం. చప్పట్లు కొడదాం అందరం. ప్రతి శ్రమలలో ఆయన మన కోసం ఏదైతే శ్రమ పొందాడో ఆ శ్రమలన్నింటిలో మనం పాలు పొందేటట్లుగా, ఆయన దర్శించేటట్లుగా మనం అందరం కలిసి పాడదాం. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. చప్పట్లు కొడుతూ ఆయనలో మనం ఉండేటట్లుగా, మనలో ఆయన ఉండేటట్టుగా, ఆయన ఆత్మ మనం అనుభవించే రీతిగా మనం అందరం కలిసి పాడదాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలోనే ఉండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. హల్లెలూయా. Hello, church. Praise the Lord. Greetings to you all in the name of the Lord Jesus Christ. ఈరోజు ఈవినింగ్ మనందరం ఈరోజు గ్యాదర్ అవడానికి దేవుడు ఇచ్చినట్టు కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యాక్చువల్లీ ఈ ప్రాంతంలో మరి మినిస్ట్రీ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, ఛాలెంజింగ్ టాస్క్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ 50 people టు ప్రీచ్ దిస్ గాస్పెల్, ఇట్ ఇస్ ఎ వెరీ టఫ్ థింగ్. కాబట్టి ఈరోజు మరి ఎందుకు లేని ఎటువంటి యోగ్యత లేనటువంటి నన్ను కూడా నిలబెట్టుకున్నటువంటి దేవుడు
ఒక గాడిదను వాడుకున్నాడు. ఆ గాడిద వల్ల ఈరోజు కొన్ని మాటలు మీకు పంచడానికి, దేవుడి కృపను బట్టి మీకు వినిపించడానికి దేవుడు నన్ను తన యొక్క నోటి కోరుగా వాడుకుని గాక. హల్లెలూయా. దేవుడు కొన్ని థింగ్స్ అన్లాక్ చేయబోతున్నాడు ఈరోజు. ఎక్కడైతే లాక్ అయిపోయాయో మన యొక్క సమస్యలు, మన యొక్క తలంపులు, లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ని అన్లాక్ చేయబోతున్నటువంటి దేవుడు ఈరోజు మన పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. మన యొక్క జీవితాల్లో ఇంతవరకు అనేక విషయాల్లో ఎక్కడో వెనుకబాటు కలిగి దేవునికి దూరంగా అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం వెళ్తుండొచ్చాము. దేవుడు ఈ రాత్రికాల ఆరాధన సమయంగా నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. నీకున్నటువంటి కష్టాన్ని, నీకున్నటువంటి నష్టాన్ని తిరిగి ఆయన సమకూర్చాలనుకుంటున్నాడు. అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అయితే నీకున్నటువంటి కష్టాలు, నీకున్నటువంటి ఇబ్బందులు మాత్రమే కాకుండా నీకు పాపాన్ని నుంచి విడుదల చేయబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీవు వింటున్నటువంటి ఈ మాటలు నీకు వినిపించినటువంటి దేవాది దేవుడు వినిపిస్తున్నాడని విశ్వసించినట్లయితే కనుక నీ పక్షాన దేవుడు మేలు చేసి తన యొక్క కార్యాలు చేస్తూ నీ ఆరాధన ద్వారా నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా మనము తెలుసుకుంటాం, దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు, దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు, దానికి సంబంధించినటువంటి ఒక 5-6 విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు మరి ఏ విధంగా తన యొక్క మాటలు మాట్లాడతాడు మనతో. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడతాడంటే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. లేఖనాల ద్వారా ఆయన మాట్లాడేటువంటి దేవుడు. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు ఎంత శ్రేష్టమైనవి అంటే దేవుడు నీ పట్ల జరిగించిపోతున్నటువంటి కార్యాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూసుకోవచ్చు. అలాగే 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనంలో కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఆయన యొక్క కార్యాలు గొప్పగా ఉంటాయి. అంటే ఈ యొక్క సమయం అంతా కూడా మనం వృధా కాకుండా కొంత సమయం 20 నిమిషాలు ఉంటుంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధ్యానం చేసుకోవచ్చు. దేవా, ఇంతవరకు మరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించలేకుండా నా యొక్క సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, నా యొక్క సమయాన్ని వృధా చేస్తున్నాను అని ఆలోచన చేస్తున్నామేమో. ఈరోజు దేవుడు నీ పక్షాన తన యొక్క మాట ద్వారా, పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఉన్నటువంటి లేఖనాల ద్వారా నీకు కార్యం జరిగించబోతున్నాడు. ఎంతవరకు ఏదో ఆదివారం బైబిల్ తీసుకుని వస్తున్నాం, బైబిల్ ఏదో చదువుతున్నాం, బైబిల్ ఏదో మరి అలవాటు పరంగా తీసుకురావాలి అని తీసుకొస్తున్నాం. అయితే బైబిల్ తెరిచి ఎప్పుడైతే చదవామా? బైబిల్ తెరిచి రోజు ఆయనతో మాట్లాడుతున్నామా? ఆయనతో సహవాసం చేయగలుగుతున్నామా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించే వాళ్ళు ఉన్నామా? దేవుడి రాత్రికాల సమయంలో తిరిగి యూటర్న్ చేయమంటున్నాడు నీ యొక్క జీవితాన్ని. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం, ఏదో ఉంది కదా, గమ్యం ఏదో ఉందని. ఒక్కసారి చూస్తే అంతా అగాధంగా ఉంది. అయితే ఎప్పుడైతే తిరిగి నీ యొక్క జీవితాన్ని నుంచి దేవుడి వైపు మళ్ళుతావో, దేవుడు నీ పట్ల ఉన్నటువంటి లాక్ అయిపోయినటువంటి సిస్టమ్ అంతటినీ కూడా, ఎక్కడైతే నీ యొక్క జీవితంలో నాకు ఇదంతా కూడా ఆగిపోయింది, ఈ పనులు ఆగిపోయింది, లేకపోతే నాకు పెళ్లి కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నా బిజినెస్ ఎంతే ఉండిపోయింది, ఒకవేళ బాధపడుతున్నారేమో, దేవుడు ఈరోజు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అని చెప్తే కనుక మీరు దేవుడికి చెప్పినట్టు, నాకేదో చెప్పినట్టుగా నాకేమి మీరు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. కానీ దేవుడు మీ పక్షాన్ని జరిగించిపోతున్నటువంటి కార్యాన్ని మీరు నమ్మారంటే, నమ్మి విశ్వసించినట్లయితే కనుక మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. అయితే ఈ యొక్క మనకు ఒక గృహం ఉందంటే, ఒక బిల్డింగ్ ఉందంటే దాంట్లో ఒక బెడ్రూమ్, కిచెన్, ఈ విధంగా రకరకాల హాల్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఏ రూమ్ కాలంకి కూడా లాక్ చేసుకోవచ్చు. ఆ రూమ్స్లో మనకి బంగారం ఉండొచ్చు, మనకు ఉన్నటువంటి ధనం ఉండొచ్చు, ఏదైనా విలువైన వాటిని ఉండొచ్చు. ఒకవేళ ఆ లాక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ కీ ఎక్కడైనా పడేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది తీయలేము, ఒకవేళ పగలగొడతామేమో, అది కూడా నష్టమే. కానీ ఆ లాక్ తీయాలంటే ఇచ్చేందుకు కీ ఉండాలి. ఆ కీయే ఈ స్క్రిప్చర్. నెంబర్ 1 మనం నేర్చుకునేది ఏంటంటే, స్క్రిప్చర్ నుంచి, లేఖనాల నుంచి దేవుడు మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ యొక్క సమయాన్ని దేవునికి ఇస్తావో, దేవునితో సాంగత్యం చేస్తుంటావో, దేవుడు నీ పట్ల ఆ యొక్క కీని ఉపయోగించి నీకున్నటువంటి సమస్యని అన్లాక్ చేయబోతున్నాడు. నీకున్నటువంటి సమస్య కొండదైన విధంగా ఉండొచ్చు, కొండ విధంగా ఎత్తైన స్థితిలో ఉండొచ్చు. నేను జయించలేనేమో, నేను అంత ఎత్తు వెళ్ళలేనేమో, నాకంటే ఈ యొక్క సమస్య ఎక్కువ ఉంది
అని నీకు నువ్వు చూసుకుంటే కనుక సమస్య ఎక్కువే. నీకున్నటువంటి సమస్య దేవుని దగ్గర తీసుకెళ్తే అది జీరో. శూన్యం నుంచి సమస్తం సృష్టించినటువంటి సృష్టికర్తకి అదొక మ్యాటరే కాదు. కాబట్టి మరి ఇందాక చదివినటువంటి వచనాల్లో మీరు ధ్యానించినప్పుడు లేఖనాల ద్వారా మాట్లాడతారు. రెండవదిగా చూస్తే కనుక ఆయన తన యొక్క ఆత్మ ద్వారా మాట్లాడతాడు. హెబ్రీ గ్రంథము 8:10-11 వచనాలు మనం చూసినప్పుడు ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా మాట్లాడే విధంగా ఉన్నాడు. ఆత్మ ద్వారా మాట్లాడే విధంగా ఉన్నాడు. మనస్సుతో మాట్లాడేటువంటి దేవుడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మనము ఒక పాపం చేయాలన్నా, ఒక ఆలోచన కలిగి ఏదైనా చెడు కార్యం చేయాలని ఆలోచించినా కూడా నీ మనస్సు చెప్తుంది నువ్వు వెళ్ళేది కరెక్టా, నువ్వు చేసి తప్ప. ఈ రోజు ఏమైపోయిందంటే యవనస్తులకి లేకపోతే ఈ విధంగా మరి ఇష్టానుసారమైన జీవితం ఎలాగైనా ఉంటున్నారు. మన ఇష్టం, ఎవరికి లైక్ చెప్పక్కర్లే. ఎందుకంటే మన జేబు నిండా పైసా ఉంటున్నాయి. మన యొక్క జీవితంలో మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. మన అకౌంట్ బ్యాలెన్స్ అంతా ఫుల్గా ఉంది కాబట్టి మనం ఏ పాపం చేయడానికైనా రెడీగా ఉంటున్నాం. అయితే నీ యొక్క మనసుకు తెలుసు నువ్వు వెళ్ళేటటువంటి దారి ఎటువంటిదో. నీ యొక్క మనసుకు తెలుసు నువ్వు చేసినటువంటి కార్యాలు ఏ విధంగా ఉన్నాయో. పైకి భక్తిపరంగా నటించవచ్చు, పరిచయంలో ఉండొచ్చు. మన యొక్క జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నామనే పాస్టర్ గారికి తెలియదు, లేకపోతే మరి విశ్వాసులకు తెలియదు, లేకపోతే నా స్నేహితులకు తెలియదు, ఏ విధంగా అనుకోవచ్చు. కానీ పరమందు ఉన్నటువంటి యేసయ్య మనందరినీ చూస్తున్నాడు, మన యొక్క కార్యాలు చూస్తున్నాడు, మన యొక్క జీవితాలు చూస్తున్నాడు. అందుకు ఆత్మ ద్వారా మాట్లాడేటువంటి దేవుడు, ఆత్మకి మరి నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని గమనించినట్టు దేవుడు పాపం క్షమాపణ కోరుకోవాలని దేవుడు వేడుకుంటున్నాడు. నీ యొక్క ఆత్మశుద్ధి కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ యొక్క ఆత్మశుద్ధీకరణ అయినట్లయితే కనుక దేవుడు పరిశుద్ధి కనుక మీరు పరిశుద్ధులై ఉండడని గ్రంథం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధుల్ని కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలని పాపరహితంగా పాపుల్లాగా ఉంటాయి కాదు, పరిశుద్ధంగా మాత్రమే ఆయన కలవగలం. ఆ పరిశుద్ధత కావాలంటే మనలో ఉన్నటువంటి పాపం ఏమివ్వాలండి, గుడ్ బాయ్ టాటా బాబాయ్ సీ అని చెప్పాలి. ఒకవేళ బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరు వస్తారండి, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నీ హృదయంలో ఎనలేని లెక్కలేని విలువైన కార్యాలు జరిగిస్తారు. అటువంటి కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. మూడవది చూస్తే కనుక ఏ విధంగా మాట్లాడుతుంటే ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు. ఆ రోజుల్లో ఏలియా, అలాగే చాలా మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈ రోజుల్లో మరి చాలా మంది బ్లూ షర్ట్ సహోదరుడు అంటారు. ఈ ప్రవక్తలు కాదండి మనం అనుకునేది, ఇట్లాంటి ప్రవక్తలు కాదు, దయచేసి క్షమించాలి. ఇట్లాంటి ప్రవక్తల గురించి మాట్లాడటం కాదు. దేవుని యొక్క ప్రవక్తలు దైవ కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే, మరి ఈ సమయంలో ఎప్పుడైతే యెషయా ఇంటికి వెళ్ళాడో ఏమన్నాడండి, అందరిని చూశాడు, కుమారులందరినీ కాదు, లోపల మనసులో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ప్రాఫిటిక్ వర్డ్ దేవుడు మరి తన ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆయన మరి ఈ పెద్దవాడి మొదటి అబ్బాయి కాదు, రెండోవాడు కాదు అని అనుకుని దేవుడు మరి ఎప్పుడైతే జవాబు ఇచ్చాడో కడసారి ఎక్కడున్నారా, ఎక్కడున్నాడండి, ఎక్కడున్నాడు, లెక్కలేని విధంగా ఉన్నాడు. తండ్రి కూడా కేర్ చేయట్లే, ఫ్యామిలీ కూడా కేర్ చేయట్లే. కానీ దేవునికి మరి ఏర్పాట్లు ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నికలేని వ్యక్తి కావాలి, గొప్పదైన వ్యక్తి, గొప్ప స్థాయి వ్యక్తి కూడా కావాలి. అయితే ఎవరైతే తృణీకరిస్తారో, దేవుడికి ఎలాంటిది కావాలంటే ఇరిగిపోయిన కొండ కావాలి, ఖాళీ కొండ కావాలి, అలాగే ఎందుకు పనికిరానటువంటి ఐటమ్ కావాలి. ఆ యొక్క పదార్థము లేకపోతే ఆ యొక్క ప్రోడక్ట్ ఒక కంపెనీలు చూసుకున్నప్పుడు, మీరు కూడా కంపెనీస్లో చేస్తున్నారు కాబట్టి ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే ఏం చేస్తామండి, మీరు అంతా ఐటీ కోడర్స్ అనుకుంటే డెవలపర్స్, మీకు హార్డ్వేర్ తెలియదు. అయితే పాడైపోయినటువంటి ఏదైనా ఎగ్జాంపుల్ ఒక హార్డ్వేర్ యూనిట్ కానీ, లేకపోతే ఏమన్నా మీకు కార్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, అందరికీ అర్థమైంది. ఓకే, కార్ ఉంటే ఏం చేస్తాము, దాన్ని ఇంకా డెవలప్ చేస్తాం. పాడైపోయినటువంటి కార్ తీసుకొచ్చి దాన్ని ఒక ఆల్టో కార్ తీసుకొచ్చి BMW చేస్తే ఎలా ఉంటుందండి, దాని యొక్క విలువ 100 రెట్లు అయిపోతుంది. దేవుడు ఆ విధంగా నీ యొక్క పాడైపోయినటువంటి జీవితాన్ని, విలువ లేనటువంటి జీవితాన్ని ఆ రోజు మరి దావీదు అనుభవిస్తూ వచ్చాడు. తనకి తెలుసు కష్టం అంటే ఏంటో, ఆ యొక్క వేదన అంటే ఏంటో తెలుసు, తృణీకరించబడటం అంటే ఏంటో తెలుసు, తీసివేయబడటం అంటే ఏంటో తెలుసు, లెక్కలేని తరం అంటే ఏంటో కూడా మరి అందరూ కూడా లెక్క చేయని విధంగా ఉండేవారు. ఎందుకంటే గొర్రెల దగ్గర కాసుకుంటాడు కాబట్టి ఏమొస్తుందండి, చార్మినార్లో సెంట్ హౌస్ వస్తుందా, రాదు. ఏమొస్తుందండి, గొర్రెల దగ్గర వస్తుందా, వచ్చేదే వస్తుంది. కాబట్టి అటువంటి మరి జీవితం కలిగినటువంటి దావీదుని
ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? సమూయేలు ద్వారా. సమూయేలుతో మాట్లాడాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అరే, మిగతా వాళ్ళందరూ కూడా జిమ్ బాడీ బిల్డర్స్ లా ఉన్నారు, మరి వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు అని తండ్రి కూడా అనుకున్నాడు. కానీ తండ్రికి కూడా తెలియదు, పరమందు ఉన్నటువంటి తండ్రి అనంత జ్ఞాని, సర్వం ఎరిగినటువంటి సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, ఆది అంతము తెలిసినటువంటి దేవుడు. మన యొక్క దినములు ఏమై ఉన్నాయండి? లిఖితములై ఉన్నవి అని బైబిల్ గ్రంథం చెప్తోంది. ఒకవేళ మరి ఆ రోజు దావీదుని ఏర్పరచుకొని, ఒకవేళ ఆ యొక్క సమయంలో మరి దావీదుని ఏర్పరచుకున్న విధంగా ఈరోజు మన యొక్క జీవితాల నుంచి మనం ఎన్నికైన విధంగా ఉండొచ్చు. మన యొక్క జీవితం మనకు తృఢీకరించబడిన విధంగా ఉండొచ్చు. దావీదుని ఏర్పరచుకున్న దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కోరుకున్నవాడు ఇతడే, అతడే నువ్వే అవ్వచ్చు. ఆ యొక్క మరి హ్యూమన్ బీయింగ్ నువ్వే అవ్వచ్చు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నేను కోరుకుంటున్నాడు, నీ యొక్క మనసును కోరుకుంటున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నిన్ను అందరూ తృణీకరించినా పర్లేదు. ఈరోజు దేవుడు నిన్ను ఉన్నట్టుగానే కోరుకుంటాడు. నీ మోడిఫికేషన్స్ ఏం అక్కర్లే, నీ అందశబ్దాలు అక్కర్లే, నీకున్నటువంటి స్థితి అక్కర్లే, నీకున్న తనం అక్కర్లే, నీకున్న స్థాయి అక్కర్లే. నువ్వు ఎలాగున్నావు యాస్టీస్. ఆనాడు శిష్యులతో కూడా చెప్పాడు. శిష్యులు మరి పరిచయకు రమ్మన్నప్పుడు మీ యొక్క దోణులు, మీ యొక్క వలలు వదిలిపెట్టి వచ్చేటువంటి ఏమైనారండి? ఎక్కడ వదిలిపెట్టి ఫాలో అయిపోతూ ఉంటారు. దేవుడు కూడా కోరుకునేది రాత్రికాల సమయంలో అది. ఒకవేళ నీకు ఏదైనా విషయానికి బానిసైపోయావేమో, త్రాగుకి బానిసైపోయావా, జూదానికి బానిసైపోయావా, ప్యాకెట్కి బానిసైపోయావా, సినిమాలకి, పప్పులకి, క్లబ్లకి బానిసైపోయావా, ఒకవేళ వాటిని బానిసైపోతే సీరియల్స్కి బానిసైపోయావా, మీమ్స్, రీల్స్, ఏ వచ్చి ఇన్స్టాగ్రామ్స్, ఇట్లాంటి స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాం మనం. సమయము ఉంటే చాలు ఫోన్కి బానిసైపోయామా? ఈ విధంగా మన జీవితం ఉన్నట్లయితే కనుక దేవుడు ఏమంటాడంటే విడిచిపెట్టి నన్ను ఫాలో అవ్వు. విడిచిపెట్టి నన్ను ఫాలో అంటే విడిచిపెట్టి బైబిల్ గ్రంథాన్ని ఫాలో అవ్వు. ఉదయకాలం లేచిన తర్వాత ఎంతమంది చదువుతున్నారు బైబిల్? ఎంతమంది రాత్రికాల సమయంలో చదువుతున్నారు? ఎంతమంది దేవుడి మాటల్ని ఫాలో అవుతూ వస్తున్నారు? దేవుడి మాటల్ని ఎంతమంది అంగీకరిస్తూ వస్తున్నారు? దేవుడి మరి మాటల ద్వారా ఎంతమంది కార్యాలు స్టార్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఈ రోజు వరకు చేయలేదేమో, దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా, తన యొక్క ప్రవక్తల ద్వారా ఒకవేళ నీకు అటువంటి అనుభవం ఉందో లేదో తెలియదు. కానీ ఒకవేళ దేవుడు నిన్ను సంధించి నీతో ఈ యొక్క మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే కనుక నీ యొక్క హృదయాన్ని ఆయనకు అర్పించుకోవాల్సి. ఎన్నో పాటలు పాడుతూ వచ్చాం, ఆరాధిస్తానయ్యా, మేలు చేస్తామయ్యా అని. నిజంగా మేలు చేసి స్థాయిలో మనం ఉన్నామా? మేలు పొందుకునేటటువంటి స్థాయిలో మనం ఉన్నామా? ఒకవేళ అటువంటి స్థాయి కావాలంటే మన యొక్క హృదయము పరిశుద్ధతో ఉండాలి. అలాగే మరి మూడవదిగా చూస్తే హీఈస్ ఏ కౌన్సిలర్. కౌన్సిలింగ్ చేసేటటువంటి దేవాది దేవుడు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 చూసినప్పుడు ఆయన మరి కౌన్సిలర్, హీఈస్ ఏ గుడ్ కౌన్సిలర్. మనల్ని ఆలోచింపజేసి మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి మరి ఆయన సహాయం చేసినటువంటి దేవుడు. ఆయన మనల్ని మరి ముందుకు తీసుకెళ్ళేటువంటి దేవుడు. మంచిగా మనల్ని ఏ విధంగా వెళ్ళాలి, కొన్నిసార్లు మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఎవరు విషయం తెలియకుండా, అంటే ఎవరు ఆలోచన లేకుండా మన సొంత ఆలోచనతో వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు వెళ్ళే మార్గము కరెక్ట్ కాదు. యోనాకి చెప్పాడు, ఏమని చెప్పాడండి? నువ్వు వెళ్ళాల్సింది నినివేకి వెళ్ళాలి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసుకి వెళ్ళాడు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడి మాట వినట శ్రేష్టము. దేవుని యొక్క మాట వినాలని కోరుకుంటాడు. దేవుని యొక్క మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో, నాతో, మనందరితో దేవుడు నీకు ఆలోచింపజేసేటటువంటి విధంగా నీ యొక్క ఆలోచనని మలచాలని కోరుకుంటున్నాడు. దేవుడు చక్కని ఆలోచన దయచేసి నిన్ను నడిపించును గాక. అలాగే 4వది చూస్తే కనుక మరి దేవుడి నుంచి కన్ఫర్మేషన్. ఏదైనా పని చేయాలంటే మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది ఉండాలి. దేవుని వాక్యం ద్వారా కావచ్చు, దేవుని యొక్క పాట ద్వారా కావచ్చు, ఏదైనా విషయము మనము ఏదైనా ఇద్దరు ముగ్గురు ద్వారా కన్ఫర్మేషన్, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కావచ్చు, దేవుని గ్రంథము మన డైలీ పోర్షన్ ద్వారా కావచ్చు, లేకపోతే మనం ఎక్కడికన్నా దైవజనులు వెళ్తే ఈ విధంగా విశ్వాసంతో మాట్లాడినప్పుడు మనకి ఏదైనా విషయం వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూడాలంటే మనం ఒక వివాహానికి మరి చూసుకోవడానికి వెళ్తే కనుక మ్యాచెస్ అక్కడ చూసినప్పుడు మరి ఇది కరెక్టా కాదా మరి ఒకసారి దేవుని దగ్గర కూడా మనము తెలుసుకోవాలి. ఒక కన్ఫర్మేషన్ అనేది ప్రార్థన చేసినప్పుడు నీ దర్శనం ద్వారా రావచ్చు, లేకపోతే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మాట నీకు బయలుపరచవచ్చు. సమాధానముగా
వెళ్ళము, సమాధానంగా పొమ్ము. ఇటువంటి విషయాల ద్వారా, లేకపోతే ఇంకొకరు ఎవరో దైవ సేవకులతో మాట్లాడినప్పుడు, లేకపోతే ఎవరితో థర్డ్ పర్సన్తో మాట్లాడినప్పుడు వారు మంచివారండి. పరిశుద్ధాత్మ దేవుడి మాట, అలాగే వ్యక్తుల ద్వారా ఏ విధంగా మరి ఈ యొక్క విషయాలు మనం ఫాలో అయినట్లయితే కనుక దేవుడు మరి చక్కని నడవడిక ద్వారా మీకు దయచేయాలని ఆశపడుతున్నాడు. 4 చూస్తే 5వదిగా పీస్ ఆఫ్ గాడ్. కొలస్సీ పత్రిక 3:15 చూసినప్పుడు ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. ఆయన సమాధానమైనటువంటి సంగతులు నీకు దయచేయాలనుకుంటున్నాడు. సమాధానకరంగా నీ యొక్క మార్గం స్థిరపరచాలనుకుంటున్నాడు. సమాధానకరంగా నీ యొక్క కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. సమాధానకరంగా నీ యొక్క ప్రవర్తన మరి నీ యొక్క నడవడిక చక్కగా చేయాలనుకుంటున్నాడు. నీకు ఒక్కొక్కసారి మరి ఏదైనా పని చేయాలంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ బలవంతంగా చేయాల్సి వస్తుంది. నువ్వు కోరుకున్న ఉద్యోగము, ఎగ్జాంపుల్ చూస్తే నువ్వు ఎక్కడో గవర్నమెంట్ ఉద్యోగమో ఏదో కోరుకుంటావేమో, నీకు వచ్చేది ప్రైవేట్ జాబ్, కానీ తప్పక. కానీ ఒకవేళ దేవుడు అది ఇవ్వాలని కోరుకున్నాడు అనుకోండి, ప్రైవేట్ జాబే ఇవ్వాలని కోరుకున్నాడు అనుకోండి, ఐటీ సెక్టార్లని సమాధానంగా సంతోషంగా నాకు దేవుడు ఇచ్చాడని సంతోషంగా వెళ్తాం. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే ఈ సమయం, ఈ యొక్క సండే తక్కువ టైం ఉంది, ఆల్రెడీ టూ లేట్. అందుకోసం మనము ఈ యొక్క దేవుడు మన ఈ సమస్యకి పరిష్కారం చేసినట్టు దేవుడు. మనం ఎక్కడైతే మరి ఇందాక చెప్పినట్టుగా ఒక టైటిల్ చెప్పుకుంటే కనుక ఎక్కడైతే మన సమస్యలు లాక్ అయిపోతే వచ్చాయో దాన్ని అన్లాక్ చేసి ప్రతి దానికి కూడా సొల్యూషన్ దయచేయాలనుకుంటున్నాడు. యేసయ్య మన పక్షం నుండి, సర్వాధికారి అయినటువంటి దేవుడు మన పక్షం నుండి మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన సఫలం చేయాలనుకున్నాడు. ఆయన చిత్తముగా మనం ఏది అడిగినా కూడా దయచేసేటటువంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒకవేళ నీకు స్నేహితులు దూరం అయ్యారా, బంధువులు దూరం అయ్యారా, కుటుంబీకులు దూరం అయ్యారా, లేకపోతే మరి ఎవరు మన సొంతం అనుకున్న వాళ్ళు దూరం అయ్యారా, గర్ల్ ఫ్రెండ్ దూరం అయిందా, ఎవరు దూరం అయిపోయినా నో ప్రాబ్లం. ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు ఈ పక్షాన. దేవుడు నీ తన సొత్తాన్ని పిలుస్తున్నాడు. నేను దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే నీ యొక్క మరి ప్రవర్తన మార్చబడి నీ కోరిక మరి ఆయన మరి సఫలం చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ విధంగా ఎన్నో సమస్యలతో వచ్చున్నామేమో, ఎటువంటి స్థితిలో వచ్చినప్పటికీ కూడా రాత్రికాల సమయంలో నీకు సమాధానకర్తగా, ఒక గుడ్ కౌన్సిలర్గా దేవుడు మరి అలాగే మరి హోలీ స్పిరిట్ ద్వారా మీతో మాట్లాడాలనుకున్నటువంటి కార్యాలు, అలాగే తన యొక్క గ్రంథం ద్వారా, దేవుడి గ్రంథం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడాలనుకున్నటువంటి దేవుడు నీ పక్షాన కార్యాలు జరిగించుకుంటూ ఉండగలరా? అయితే ఒక పని చేయాలి, విశ్వసించాలి. ఒకవేళ నువ్వు విశ్వసించినట్లయితే కనుక మెండైనటువంటి మరి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు ఒకవేళ ఎవరు చేయకపోవచ్చేమో, నీ లైఫ్లో అది రుచి ఉండకపోవచ్చు, ఎందువరకు నువ్వు చూసి ఉండకపోవచ్చు. నాకేమవుతుంది, నా జీవితం ఎంత, ఆ యొక్క స్థాయి ఎంత అనుకోవచ్చు. దావీదు అలాగే అనుకున్నాడు, నా స్థాయి ఎంతే అనుకున్నాడు. నీ స్థాయి ఎంత కాదురా బాబు, నీ స్థాయి నేను చెప్తాను. నువ్వు సీతారాతో నువ్వు సేవిస్తున్నావు, స్థుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. నువ్వు చేసే పని గొర్రెలు వ్యాపారం, గొర్రెలు పని అయినా కూడా, మేపి పని అయినా కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నన్ను స్థుతిస్తున్నావు, సీతారాతోటి సీతారా వాయించుకుంటూ నన్ను ఆరాధిస్తున్నావు. ఆ అడవులు నీ అన్నవాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారేమో, నువ్వు నన్ను మాత్రం ఆరాధిస్తున్నావు అని చెప్పి ఆయనకి మేలు చేయాలని ఆశపడ్డాడు. ఇంత పాట అదే, మేలు చేయక ఆయన ఉండలేడు, ఆరాధించక మనం ఉండలేము. దేవుడు మరి దావీదు నుంచి కోరుకున్న ఆరాధన, దావీదు పట్ల జరిగించినటువంటి మేలు గొప్పది. అటువంటి మరి గొర్రెల కాపులో ఉన్నటువంటి వ్యక్తి రాజుగా మారిపోయాడు. అటువంటి స్థితిలో వచ్చినటువంటి దేవుడు ఈరోజు నువ్వే ఒక దావీదు, నువ్వే ఒక గొర్రెల కాపరి. అటువంటి స్థాయి మనదేమో. దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళడు గాక. అటువంటి విధంగా ఈ రాత్రికాల సమయంలో మనందరిని వెలిగించి ఇతరులను వెలిగించడానికి మనల్ని వాడుకున్నాను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమగల తండ్రి, గొప్ప దేవతల స్తోత్రాలు చేయించుకున్నాం నాయన. రాత్రికాల సమయంలో ఈ యొక్క రాత్రికాల ఆరాధన ఈ యొక్క గచ్చిబౌలి ప్రాంతంలో మీ సన్నిధిలో జరిపించడానికి, అలాగే ఈ యొక్క ద్వారం తెరిచినందుకు స్తోత్రాలు చేయించుకున్నాం. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యతో వచ్చారో, ఎటువంటి ఇబ్బందులతో వచ్చారో, ఎటువంటివి పొందుకోవాలని వచ్చారో, ఎటువంటి ఆశతో వచ్చారో, యేసయ్య నీవే నా ఆశ అని చేతులు నీ వైపు చూపిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ
నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నారు, వారందరి పక్షాన మీరు చేయబోతున్నటువంటి మేలు బట్టి వందనాలు. ఇంకెవరైతే ఈ ప్రాంతంలో వచ్చినటువంటి బిడ్డల్లో రక్షణ లేకుండా ఉన్నారో, వచ్చినటువంటి వారిలో మీతో సహవాసం లేకుండా ఉన్నారు, మీరంటే భక్తి లేకుండా ఉన్నారు, మీరంటే మరి మీ సన్నిధికి రావాలని ఆలోచన లేకుండా ఉన్నారు, వారందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దర్శించండి, దీవించండి, ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. See you next Sunday. God bless you all. Praise God. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం త్రియేక దేవుడు ఎల్లప్పుడూ తోడే ఉండి వచ్చిన బిడ్డలకు, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలకు మేలులతో ఆశీర్వాదాలతో నడిపించును గాక. ఆమేన్. God bless you all. Praise the Lord.